హాయ్ ఫ్రెండ్స్, ఈ హైడ్రా సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, రంగనాథ్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి పనులు చేస్తూ ఉంది. దశాబ్దాల కాలం నుండి కబ్జాకు గురవుతూ రౌడీజంతో ఎవరైతే మనకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, పార్కులను ఆక్రమించుకొని, లేకపోతే ఒక వెంచర్లో మనకు కొంత భాగాన్ని ఆక్రమించుకొని అడ్డగోలుగా ఎంతో కాలం నుంచి ఏదో ఒక కోర్టు దగ్గర ఒక ఆర్డర్ తెచ్చుకొని నడిపిస్తున్న ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కంట్రోల్ లేకొచ్చారు. సో వేల కోట్ల రూపాయల భూములు, విలువగల భూములను ఎకరాలు ఈ హైడ్రా మనం తిరిగి దాన్ని స్వాధీనం చేసుకొని దానికి కంచె వేసి దానికి బోర్డు పెట్టి కాపాడుతున్నారు. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ప్రస్తుతానికి ఈ అవినీతి పరులు, కబ్జాదారులు కొంత అణిగిమణిగి ఉండొచ్చు. వాళ్ళు ఏ రోజైనా అవకాశం దొరికితే మళ్ళా అంత విజృంభిస్తారు, రెట్టింపు దీంతో విజృంభిస్తారు. కాబట్టి ఇలాంటి భూములను మనకు నిషేధిత జాబితాలో ఎవరైతే మనకు ఈ రిజిస్టర్ ఆఫీసులలో ఇలాంటి వాటిలో ఏదో ఒక తప్పు డాక్యుమెంట్ చేస్తే డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి. సో అలాంటి వాళ్లకు మీరు డెఫినెట్గా ఉరి శిక్ష వేసినా కూడా మనకు అది న్యాయం కిందనే భావించాలి. ఎందుకంటే మనం ప్రభుత్వము నోటిఫై చేసినప్పటికి కూడా అడ్డగోలుగా వాటిని రిజిస్టర్ చేయటం అనేది చేసి కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి వందలాది మంది తర్వాత అందులో ఇల్లు కట్టుకోవటం, వాటిని కూలగొట్టడం, ఇవంతా బాధాకరమైన సంఘటనలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. సో అందువల్ల దీన్ని మనం నిరోధించాలంటే వీటిని చట్టబద్ధంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అనేది చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.